మొన్న ఈ వాసుపల్లి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. వాసుపల్లి అనే దానికంటే ఓసర వెళ్ళి అని పిలిస్తే అతను కరెక్ట్ పదం. ఆయన అంటాడు, ఒక చదువుకునే వ్యక్తి అభ్యకరమైన పదజాలంతో బుల్లెట్ ట్రైన్ గుర్తు రాలేదా ఇక్కడ రా ఒకసారి అంటే నువ్వు చదువుకున్న వ్యక్తివా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు లెఫ్టినెంటో లేకపోతే ఇంకోటో ఎయిర్ ఫోర్స్లో పనిచేశానని చెప్తున్నావు కదా. ఒక సభ్యతా సంస్కారం ఉన్న వ్యక్తితో నువ్వు మాట్లాడటం కా విధంగా నువ్వు చదువుకునే వ్యక్తి ఎట్లా అవుతావు? నాకు అనుమానం. అసలు నీ స్కూల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నీ రాజకీయం అనే స్కూల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఏవో అప్పటి నుంచి ఒక విధమైన మానసిక వైకల్యం నీకు వచ్చింది. ఆ మానసిక వైకల్యంతో పిచ్చి పిచ్చి ప్రాణాపనలు మాట్లాడుతూ ఉన్నాం. మరి అంటే నేను అనకూడదు, ఇట్లా అసభ్యకరంగా మేము మాట్లాడలేం నీలాగా. పగలో కూడా వ్యసనాల్లో ఉన్నావు నువ్వు. నీ మాటలు చాలా మందికి తెలుసు, నువ్వేం చేస్తావో మా అందరికీ తెలుసు. పగలు కూడా ఆ రీతిలో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఎక్కడైనా మేము చెప్పేది ఏంటంటే, మీ ఇష్టం వచ్చినట్టు పేలాపనలు మాట్లాడితే తెలుగు తమ్ముళ్ళు ఊరుకునే పరిస్థితుల్లో లేరు. నోరు కట్టి పెట్టుకోమని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. నీకేదన్నా వాదన ఉంటే మాట్లాడు. ఒక రోడ్డే లేదు, బుల్లెట్ ట్రైన్, వాళ్ళు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో. ఏం సాధించావు? మత్స్యకారులు అంటే కనుక ఒక నమ్మకానికి నిదర్శనం. రియల్గా ఒక నమ్మిన మాట మీద ఉంటారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకంగా ప్రవర్తించావు నువ్వు. నిజంగా మత్స్యకారులందరూ కూడా బాధపడుతున్నావు. నువ్వు మత్స్యకారుడు అయినందుకు. నీ భాగవతం మాకు తెలీదా? నీ రాంబాణం కాలేజీలో నువ్వు చేసిన భాగవతం మాకు తెలీదా? నీ గురించి ఎవరికి తెలీదు? కాబట్టి మేము వైసీపీ నాయకులకి అందరికీ ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి.